కరివెన టీవీ ఛానల్ చూస్తున్న అందరికీ స్వాగతం, శుభస్వాగతం. శ్రీశైలం, వారణాసి, షిరిడి, భద్రాచలం, రామేశ్వరం, తిరుపతి, బృందావనం, త్రిపురాంతకం, యాదగిరిగుట్ట, కరివెన అన్నదాన సత్రాలలో ప్రతిరోజు మన బ్రాహ్మణ బంధుమిత్రులు క్షేత్ర దైవ దర్శనం చేసుకొని భోజనం చేస్తున్నారు. కరివెన సత్రం గురించి, సేవల్లో నాణ్యత గురించి వారి వారి అభిప్రాయాలు తెలుసుకొనటం మన విద్యుక్త ధర్మం. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఇంకా మెరుగైన సేవలు అందించడానికి సత్రం స్టాఫ్కి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అలాంటి వారి అభిప్రాయాలు వారి మాటల్లో వినండి. గాయత్రి నమః. నా పేరు విఎం రాజు అండి. మాది గౌతమి స్తోత్రం. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను తిరుపతి శింది క్షేత్రం రెగ్యులర్గా దర్శిస్తూ ఉంటాను. ఇక్కడ అన్నదాన సత్రానికి వస్తూ ఉంటాను. కాశీ వెళ్ళాను, అలంపూర్ వెళ్ళాను, శ్రీశైలం వెళ్ళాను, మిగతా రామేశ్వరం కూడా వెళ్ళాము. చాలా క్షేత్రాల్లో కాణిపాకం వెళ్ళాము. కరివేన సత్రంలోనే భోజనం చేస్తూ ఉంటాము. చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. చాలా చక్కగా కూడా ఇక్కడ వ్యవస్థ చేస్తున్నారు. తిరుపతిలో కూడా చాలా బాగుంది. అలాగే కాణిపాకంలో గీసాము, అక్కడ కూడా చాలా బాగుంది. వంటలు కూడా చాలా బాగా చేశారు. చాలా నీట్గా ఉంది, రుచిగా, శుభ్రంగా, చక్కగా. అందరూ కూడా ఇక్కడ వడ్డన చేసేవాళ్ళు అవనివ్వండి, స్టాఫ్ కానివ్వండి, ఎవరైనా కూడా చాలా చక్కగా మాట్లాడారు. చాలా అద్భుతంగా మాట్లాడారు. చాలా చాలా సంతోషం. ఈ అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీ. జై శ్రీ. మేము తిరుమలకు వెళ్ళి ఇటు వస్తూ ఇక్కడ తిరుపతిలో కరివేన బ్రాహ్మణ అన్నదాన సత్రం ఉన్నదని తెలుసుకొని ఇక్కడికి మేము మీకు కొంచెం ఇంటిమేషన్ ఇచ్చి ఇక్కడ భోజనం చేద్దాం అనేటువంటి ఆలోచనతో ఇక్కడికి వచ్చాము. బ్రాహ్మణం కాబట్టి ఇక్కడ బ్రాహ్మణ భోజనం చాలా చక్కగా మీరు మంచి సేవలు అందిస్తున్నారు. తిరుపతిలో చాలా బాగా ఉన్నాయి పదార్థాలు కానీ అన్నీ కూడా. వడ్డించే వాళ్ళు కానీ సేవకులు కానీ అందరూ చాలా బాగా ఉన్నారు. ఇంకా కూడా కొంచెం నెల్లూరు కానీ ఇలాంటి కొన్ని పుణ్యక్షేత్రాల్లో కూడా ఉత్తర ఏదన్నా అవకాశం ఉంటే మీరు మంచి కరివేన సత్రాలను ఏర్పాటు చేయాలని కోరుకుంటూ, ఇక్కడ కూడా ఒక శాశ్వతమైన భవనాన్ని మీరు నిర్మిస్తున్నారని తెలిసింది. వాటికి కూడా మన వాళ్ళకు చెప్పి మా వంతు సహాయం కూడా మేము అందించగలమని మీకు తెలియజేస్తున్నాము. కరివేన సత్రం మా బ్రాహ్మణ సంబంధంలో ఉన్నది. సత్రం అనేది కానీ విశేషమైనది. బయట పదార్థం అనేది మేము తినకుండా ఉండడం కోసం మా బ్రాహ్మణులకి మీరు అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది బాగుందమ్మా, సంతోషం. ఇది ఇంకా అభివృద్ధి చెందుతూ ఉండాలి. ప్రతి ఆలయం దగ్గర కూడా రావాలి మన సత్రాలన్నీ కూడా. కరివెన సత్రం సేవలు నచ్చినట్లయితే మరి మన కరివెన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులతో కూడా చేయించండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తరువాత బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మీకు కరివెన సత్రాల సమాచారం అందజేస్తుంది. అందరికీ ధన్యవాదాలు.